చిన్నప్పుడు ఒక అలవాటు ఉండేది. ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి అప్పుడు. మా చర్చ్ వాళ్ళు మా మమ్మీ కోసం, మా డాడీ కోసము ఫోన్ చేసేవారు ఏదైనా ప్రార్థన అవసరతలు, సమస్యలు చెప్పుకోవడానికి. నాకు అది ఎగ్జామ్ సీజన్ అంటే ఫస్ట్ మరి ఫోన్ దగ్గర ఉంటాం కదా పిల్లలు, మమ్మీ డాడీ బిజీగా ఉంటారు. ఫస్ట్ ఫోన్ ఎత్తేదాన్ని. పలానా పేరమ్మ, డాడీ ఉన్నారా, మమ్మీ ఉన్నారా అని అడగగానే, ఆంటీ నాకు రేపటి నుంచి ఎగ్జామ్స్, ప్రేయర్ చేయండి. వాళ్ళు ఏదో చెప్పుకోవడానికి ప్రార్థన చేసేవాళ్ళు. నేను వాళ్ళకి ఒక పని అప్పచెప్పేదాన్ని. ఏమనంటే ఫోన్ ఎత్తిన ప్రతి ఫోన్కి వాళ్ళకి ఒక టాస్క్ అప్పచెప్పేదాన్ని. ఏంటంటే నా పరీక్షల కొరకు మీరు కూడా, ఒకవేళ మా అమ్మగారు ఎత్తితే పక్క నుంచి, మమ్మీ ఆంటీని నా కోసం ప్రార్థన చేయమను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు అంటే మనకు వచ్చే ధైర్యము నీ తల్లిదండ్రుల ప్రార్థన, నీ తోబుట్టువుల ప్రార్థన, భార్య ప్రార్థన, భర్త ప్రార్థన, బిడ్డల ప్రార్థన, పితరుల ప్రార్థన, గ్రాండ్ పేరెంట్స్ ప్రార్థన, దైవజనుల ప్రార్థన, తోటి విశ్వాసుల ప్రార్థన.